లేక లేక ఒక రైడ్ అయితే వచ్చింది. ఎన్ని సార్లు స్కిప్ చేసినా ఈ రైడ్ నాకే వస్తుంది. సరేలే అని చెప్పి రైడ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత పికప్ లొకేషన్‌కొస్తే అది వైన్ షాపు. ఆ కస్టమర్‌కి కాల్ చేస్తే "అన్న వైన్ షాప్‌లో మందు తీసుకురా అన్న" అని చెప్పేసి అంటున్నాడు. ఈ అమౌంట్ అయితే చూద్దాం. 100, 200, 300 ఉన్నాయి. యాక్చువల్లీ నేను 200 అనుకున్నా. కస్టమర్‌కి రూ. 150 బిల్లొస్తే మరొక రూ. 150 కలిపి టోటల్‌గా రూ. 300 అయితే ఇచ్చిండు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్ అయితే వచ్చేసాను. హైదరాబాద్‌లో నేను ఈరోజు ఊబర్‌లో వర్క్ చేస్తాను. నా టార్గెట్ రూ. 1000 ఎర్నింగ్ చేయడానికి ఎన్ని గంటల సేపు లాగిన్‌లో ఉంటాను, ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాను, హైదరాబాద్‌లో రేట్ కార్డ్ ఎలా ఉంది, హైదరాబాద్‌లో ఊబర్‌లో పర్ రైడ్‌కి ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి, పర్ రైడ్‌కి ఎంత కమిషన్ కట్ చేస్తున్నారు, కిలోమీటర్‌కి ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి, 7 అవర్స్ వర్క్ చేస్తే మనకి ప్రాఫిటా, లాసా అనేది క్లియర్‌గా మీకైతే చెప్తాను. ఇంక ఏమాత్రం ఆలోచించకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మొత్తానికి డ్యూటీకైతే వచ్చేసాను. ఇప్పుడు టైం 10:22, 10:23 అవుతుంది. ముందైతే ఊబర్ లాగిన్ చేస్తున్నా. గో ఆన్‌లైన్ సక్సెస్‌ఫుల్‌గా ఆన్‌లైన్‌లోకైతే వెళ్ళిపోయాము. నెక్స్ట్ ర్యాపిడో లాగిన్ చేద్దాం. ఏ యాప్‌లో లాంగ్ ఆర్డర్‌లొస్తాయి, ఏ యాప్‌లో బ్యాక్ టు బ్యాక్ బుకింగ్స్ వస్తాయనేది క్లియర్‌గా మీకైతే చూపిస్తాను. ఊబర్‌లో రూ. 48 బుకింగ్ వచ్చింది. దాన్నైతే స్కిప్ చేసేసాను. వెంటనే రూ. 100 ఆర్డర్ అయితే వచ్చింది. రూ. 108. ఈ ఆర్డర్ అనేది యాక్సెప్ట్ చేసిన. నేను బైక్ టాక్సీకొస్తే మినిమమ్ రూ. 100 కంటే దాటిన ఆర్డర్సే ఎక్కువగా యాక్సెప్ట్ చేయడానికైతే ప్రయత్నిస్తాను. ఇప్పుడు ర్యాపిడో కూడా లాగిన్ చేసి పెట్టాను. ఎందుకంటే కొన్ని సార్లు రైడ్ యాక్సెప్ట్ చేశాక పికప్ లొకేషన్‌కి వెళ్తూ ఉండే టైంలో రైడ్ క్యాన్సెల్ అయిపోతుంది. అందుకోసమే బ్యాకప్ యాప్ ఉంటే బావుంటుంది. సో, ఇప్పుడైతే ర్యాపిడోలో కూడా బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ అయితే వస్తున్నాయి. ఊబర్‌లో ఆల్రెడీ రైడ్ యాక్సెప్ట్ చేశాం కాబట్టి పికప్ లొకేషన్ ఎంత దూరం ఉందనేది చూద్దాం. పక్కనే ఉంది. 800 మీటర్స్ మాత్రమే. అలా చూసేలోపు రైడ్ అనేది క్యాన్సెల్ అయిపోయింది. నాకు ముందే తెలుసు ఇలాంటిదేదో జరుగుతుంది అని చెప్పి. ర్యాపిడోతో పోల్చుకుంటే ఈ రోజు మాత్రం ఊబర్‌లో బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ అయితే వస్తున్నాయి. అంటే ర్యాపిడోలో రావట్లేదని కాదు. ర్యాపిడోలో కూడా రైడ్స్ అయితే వస్తున్నాయి. వచ్చిన రైడ్‌లు వచ్చినట్టు స్కిప్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఎందుకంటే ఒక రూ. 150 రైడో, రూ. 200 రైడో వస్తే బావుంటుంది అని చెప్పి నేనైతే అనుకున్నా. అంతలోనే రూ. 156 రైడ్ అయితే వచ్చింది. ఈ రైడ్ యాక్సెప్ట్ చేయడానికి దాదాపు 20 రైడ్‌లయితే స్కిప్ చేశాను. ఇక్కడ నుంచి పికప్ లొకేషన్ 1.4 కిలోమీటర్ చూపిస్తుంది. 7 మినిట్స్ అయితే డిస్టెన్స్ చూపిస్తుంది. వెళ్ళిపోదాం. మీలో చాలా మందికొచ్చే డౌట్ ఇదే. "అన్న, ఇన్ని రైడ్‌లు స్కిప్ చేసావు కదా! ఇలా స్కిప్ చేయడం వల్ల మన ఐడీ బ్లాక్ అవుతుందా?" అని చెప్పి. మనం రైడ్స్‌ని స్కిప్ చేయడం వల్ల ఐడీ బ్లాక్ అవ్వదు. మనం రైడ్‌లు యాక్సెప్ట్ చేసిన తర్వాత అన్నెసెసరీగా రైడ్‌లు క్యాన్సెల్ చేసినా, కస్టమర్‌తో బ్యాడ్ బిహేవ్ చేసినా, ఫ్రాడ్ రైడ్‌లు యాక్సెప్ట్ చేసినా మన ఐడీ బ్లాక్ అవుతుంది. బట్ ఇలా రైడ్‌లు స్కిప్ చేయడం వల్ల ఎలాంటి ఇష్యూ లేదు. ఏదైనా ఇష్యూ ఉందంటే అది ఒకటే. మన యాక్సెప్ట్ రేషియో అనేది తగ్గుతుంది. బట్ యాక్సెప్ట్ రేషియో తగ్గినా పర్లేదు. మనం 3 యాప్స్ మెయింటైన్ చేసుకుంటే తక్కువ టైమ్‌లో ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి. ర్యాపిడో, ఓలా, ఊబర్. ఓకేనా? ఫైనల్లీ కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్‌కైతే వచ్చేసాను. కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకొని ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. అంతకంటే ముందు ఈ రోజంతా ఈ బైక్ టాక్సీలో ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నాం అని తెలియాలి కదా! అందుకోసమనే ట్రిప్ మీటర్ అనేది రీసెట్ చేశాను చూడండి. 00 అనేది చూపిస్తుంది. కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకొని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన రూ. 160కి అరౌండ్ ఇక్కడ మనకి 16 కిలోమీటర్లయితే చూపిస్తుంది. యాక్చువల్లీ 156 కూడా కాదు. రూ. 158 ఏమో వచ్చింది. చూద్దాం ఈ ట్రిప్ ఎండ్ అయ్యాక కమిషన్ ఎంత కట్ అయింది, టోటల్‌గా మనకి ఎంత ఎర్నింగ్స్ వచ్చింది, 16 కిలోమీటర్‌కి పర్ కిలోమీటర్‌కి ఎంత మనీ వస్తుంది అనేది. రీసెంట్‌లీ మనం విజయవాడలో బైక్ టాక్సీ చేసాం. రేట్ కార్డ్ ఎలా ఉంది క్లియర్‌గా మీకైతే చెప్పాను. దాని తర్వాత వైజాగ్ వెళ్ళాను. వైజాగ్‌లో రేట్ కార్డ్ ఎలా ఉంది, వైజాగ్‌లో 1 డే మొత్తం బైక్ టాక్సీ చేస్తే ఎంత మనీ వస్తాయనేది మీకు చూపించాను. మళ్ళీ రిటర్న్ మన హైదరాబాద్ అయితే వచ్చేసాను. హైదరాబాద్‌లో ఈరోజు నేను 7-8 అవర్స్ వర్క్ చేస్తాను. నా టార్గెట్ రూ. 1000 మాత్రమే. రూ. 1000 ఎర్నింగ్ చేయడానికి ఎంత సమయం పడుతుంది, ఎలాంటి రైడ్స్ వస్తాయి అనేది క్లియర్‌గా మీకైతే చూపిస్తాను. కంపేర్డ్ టు విజయవాడ, వైజాగ్‌తో పోల్చుకుంటే హైదరాబాద్‌లో మంచి ఎర్నింగ్సే వస్తాయి. ఆ ఎర్నింగ్స్‌తో పాటుగా స్ట్రగుల్స్, ప్రాబ్లమ్స్ ఇవి కూడా అలానే ఉంటాయి. చూసారా? ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది. సో, ఈ ట్రాఫిక్‌లో బైక్ టాక్సీ చేయాలంటే చుక్కలు కనిపిస్తాయి. ఒకవైపు ట్రాఫిక్, మరోవైపు పొల్యూషన్, మరోవైపు ఎండ, హెల్మెట్ పెట్టి పెట్టి తలనొప్పొస్తది. రోడ్లు ఖాళీగా ఉండడం చాలా తక్కువ. చూసారా? ఎంత హెవీగా ఉన్నాయో. అసలు మన వెహికల్ 30, 40 కంటే స్పీడ్ అయితే వెళ్ళదు. ఏదేమైనా సరే ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి డబ్బులు కావాలంటే మనం కష్టపడాలి. ఆ స్ట్రగుల్స్ అవన్నీ ఫేస్ చేస్తేనే ఎండ్ ఆఫ్ ది డేకి మనకు డబ్బులైతే వస్తాయి. ప్రెజెంట్ అయితే నేను బేగంపేట దాటాను. ఇక్కడ మాత్రం హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి దగ్గర దగ్గర బేగంపేట రావాలంటే 4 ఫ్లైఓవర్లుంటాయి. ఈ 4 ఫ్లైఓవర్లు కూడా
ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఈ ట్రాఫిక్‌లోనే చుక్కలు కనిపిస్తాయి మనకి. ఇక్కడి నుంచి మెల్లగా పాక్కుంటూ మనమైతే బంజారా హిల్స్ అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే మన ఫస్ట్ రైడ్ బంజారా హిల్సే వచ్చింది కాబట్టి బంజారా హిల్స్ అయితే వెళ్దాము. నేను మోస్ట్‌లీ మ్యాప్ అయితే చూడట్లేదు. ఎందుకంటే ఈ ఎండలో మొబైల్ హోల్డర్‌కి మొబైల్ పెట్టినా ఫోన్ బాగా హీట్ అయిపోతుంది కాబట్టి కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్‌కి అయితే వచ్చేసాను. ట్రిప్ అనేది ఎండ్ చేస్తా. ₹149 అమౌంట్ అయితే చూపించింది. కస్టమర్ సార్ 200 అయితే ఇస్తున్నారు. ₹50 నా దగ్గర చేంజ్ లేవని చెప్పాను. ₹50 చేంజ్ తేడానికైతే వెళ్లారు. అంతలోనే ₹75 రైడ్ అయితే ఒకటొచ్చింది. బట్ ఆ రైడ్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ ట్రిప్ అయితే ఎండ్ చేసిన. ఈ రైడ్ యాక్సెప్ట్ చేసేటప్పుడు ₹156 ఏమో చూపించింది. ఇక్కడ కస్టమర్ ₹149 ఇచ్చారు. మిగతా మనీ ఎవరివ్వాలి అని చెప్పి ట్రిప్ డీటెయిల్స్ ఓపెన్ చేస్తే ట్రిప్ డీటెయిల్స్‌లో ₹7 యాడ్ అయింది. టోటల్‌గా ఈ ట్రిప్‌లో ₹156 ఎర్నింగ్స్ అయితే చేశాను. చాలా ఆర్డర్‌లు అయితే వస్తున్నాయి. లెఫ్ట్ సైడ్‌లో ఆర్డర్స్ అన్ని స్క్రోల్ చేసుకుంటూనే ఉన్నాను. ఎందుకంటే ₹150 రైడో, ₹200 రైడ్ వస్తే బావుంటుంది. ₹20 రైడ్‌లు, ₹30 ఎన్ని కంప్లీట్ చేస్తే మనకి ₹1000 అవుతాయి. వావ్! ₹283 రైడ్. ఈ రైడ్ కోసమే భయ్యా ఇన్ని రైడ్‌లు స్కిప్ చేసింది. ఇలాంటి రైడ్స్ వస్తే చాలా వేగంగా మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. మేడం గారు కూడా ₹50 చేంజ్ అయితే ఇచ్చేసారు. ఈ ట్రిప్ డీటెయిల్స్ అయితే ఓపెన్ చేసినా పికప్ లొకేషన్ 3.1 కిలోమీటర్ అయితే చూపించింది. రైడ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత. ఏంట్రా 3 కిలోమీటర్లా అని చెప్పి అనుకున్నా. బట్ కస్టమర్‌కి కాల్ చేశాను. కన్విన్స్ చేశాను. అన్న 3 కిలోమీటర్ పికప్ లొకేషన్ చూపిస్తుంది. అరౌండ్ 10 నిమిషాల్లో నేనైతే మీ దగ్గరికి వచ్చేస్తానన్న. రైడ్ క్యాన్సిల్ చేయకండి అని చెప్పి నేనైతే రిక్వెస్ట్ చేసి మరీ వెళ్తున్నాను. లాంగ్ ఆర్డర్‌లు యాక్సెప్ట్ చేసేటప్పుడు కస్టమర్‌కి కాల్ చేసి ఇంటిమేషన్ ఇవ్వండి. అన్న నేను మీ పికప్ లొకేషన్‌కి వస్తున్నానన్న. రైడ్ క్యాన్సిల్ చేయకండి అని చెప్పి వెళ్తే బావుంటుంది. ఎందుకంటే 3 కిలోమీటర్లు అంటే 10 నిమిషాలు పడుతుంది. ఆ 10 నిమిషాలు కస్టమర్ వెయిట్ చేస్తాడా అంటే వెయిట్ చేయడు. ర్యాపిడోతో పాటుగా ఊబర్‌లో కూడా బైక్ బుక్ చేసుకుంటాడు. అందుకోసమనే చెప్పి వెళ్ళడం బెటర్. ఓకేనా? ఫైనల్లీ నావిగేషన్‌కైతే వచ్చేసాను. ఇక్కడే చూపిస్తుంది పికప్ లొకేషన్ ఎక్కడుందో ఒకసారి కస్టమర్‌కి కాల్ చేద్దాం. కస్టమర్‌కి కాల్ చేసిన వెంటనే తనైతే వచ్చేసారు. కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకొని ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. సక్సెస్‌ఫుల్‌గా ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. కాపర్ అయితే చూపిస్తుంది. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది అనేది మ్యాప్ ఓపెన్ చేస్తే 25 కిలోమీటర్లు అరౌండ్ గంట 15 నిమిషాలు అయితే చూపిస్తుంది. ఒక గంట సేపు కష్టపడి అక్కడికెళ్ళి డ్రాప్ చేస్తే ₹280 ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఇది హైదరాబాద్‌లో కాబట్టి ₹280 ఆర్డర్‌లయితే వచ్చాయి. అదే విజయవాడలో అయితే ₹200 ఆర్డర్ రావాలంటే చుక్కలు కనిపిస్తాయి. విజయవాడ అనే కాదు వైజాగ్‌లో కూడా అంతే ₹200 ఆర్డర్ రావాలంటే చాలా టైం అయితే వేస్ట్ చెయ్యాలి. అలాంటి ఆర్డర్ కూడా చాలా తక్కువ. హైదరాబాద్‌లో ఎంత ఎక్కువ కష్టపడితే అంత ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. బట్ చెప్పాను కదా ఇంతకు ముందే హైదరాబాద్‌లో ఉండే ట్రాఫిక్, స్ట్రగుల్స్ ఇవన్నీ కూడా వేరే లెవెల్. ఇవన్నీ కూడా పేషెన్స్‌తో వర్క్ చేసే వాళ్ళకే ఆ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. వామ్మో! చలికాలం అయిపోయింది భయ్యా. ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. సమ్మర్‌లో బైక్ టాక్సీలో దూల తీరిపోద్ది. ఇప్పటికే చెమటలు కారిపోతున్నాయి. స్కిన్ అంతా కాలిపోతుంది ఈ ఎండకి. ఈ అన్నయితే "అన్న మౌంటైన్ డ్యూ తాగన్నా" అని చెప్పి ఒక డ్రింక్ అయితే ఇచ్చిండు. చక్కగా ఈ డ్రింక్ అయితే తాగేద్దాం. ఎందుకంటే చాలా మంది కస్టమర్స్‌కి ఇది కూడా తెలుసు. బైక్ టాక్సీ చేసేవాళ్ళు చాలా మంది హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఎండ, వాన తేడా తెలియకుండా 24/7 ఇందులో వర్క్ చేస్తున్నారని చెప్పి కొంతమంది రైడర్స్‌కి ఫేవర్ చేస్తూ ఉంటారు. ఇంతకుముందు మేడం గారైతే కొబ్బరి బోండాయి ఒకటి ఇప్పిచ్చారు. ఒక ₹40 ఏమో చల్లగా అనిపిచ్చింది. ఈ కస్టమర్ సారేమో మౌంటైన్ డ్యూ డ్రింక్ అయితే ఇప్పిచ్చారు. నేను హైదరాబాద్ ఇచ్చిన స్టార్టింగ్‌లో ఈ బైక్ టాక్సీలో వచ్చిన ఆర్డర్స్ వెనకాల పడి ఒక రోజుకి ₹1500 ఎర్నింగ్ చేసేసేవాడిని. ఇంటికి వెళ్ళిపోయి బాగా టైర్డ్ అయిపోయేవాడిని. ఎందుకురా బైక్ టాక్సీకొచ్చాను అనే సిట్యుయేషన్‌కైతే తెచ్చేవాడిని. దానికి కారణం ఏంటంటే నేను కరెక్ట్ టైంకి తినేవాడిని కాదు. ఈ ట్రాఫిక్‌లో తినకుండా బైక్ టాక్సీ చేసి వీక్ అయిపోయేవాడిని. నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి. మీరు ఏ పని చేసినా ఎక్కడున్నా సరే కరెక్ట్ టైంకి టిఫిన్ చేసేయండి. కరెక్ట్ టైంకి లంచ్ చేయండి. వీలైతే పెరుగన్నం తీసుకెళ్ళి మధ్యాహ్నం పెరుగన్నం తినడం చాలా మంచిది. మీ హెల్త్‌కి మంచిది. మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు. కరెక్ట్ టైంకి తినలేదంటే ఆ టైర్డ్ నెక్స్ట్ డే మీకు ఖచ్చితంగా చూపిస్తుంది. వామ్మో! డివైడర్ జస్ట్ చూసుకోలేదు భయ్యా డివైడర్ గుద్దుతుండే. ఓవర్‌టేక్ చేసేటప్పుడు కూడా చూసుకొని ఓవర్‌టేక్ చేయండి. మొత్తానికి నేను 30 అరౌండ్ 28 కిలోమీటర్లు ట్రావెల్ చేసి కాపుర్ అయితే వచ్చేసాను. ట్రిప్ అనేది ఎండ్ చేస్తే ఇక్కడ ₹271 బిల్ అమౌంట్ అయితే చూపించింది. కస్టమర్ సార్ దగ్గర ₹271 అమౌంట్ అయితే రిసీవ్ చేసుకున్నా. ఈ ట్రిప్ ఎండ్ చేసిన వెంటనే ₹159 రైడ్ అయితే ఒకటొస్తుంది. ఈ రైడ్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నా. ఈ ట్రిప్‌లో మనం ట్రావెల్ చేసింది 22 కిలోమీటర్. ఈ 22 కిలోమీటర్‌కి మనకి ₹283 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఇంత ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయని నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే. బట్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ప్రతిసారి ఇలా వస్తాయో, ఇలా రావో చెప్పలేం. ఇన్ సమ్ టైమ్స్ మనం ఉండే ఏరియాలో డిమాండ్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఈ ఎర్నింగ్స్ అనేవి పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. ఓకేనా? డైరెక్ట్ పికప్ లొకేషన్‌కైతే వెళ్ళిపోదాము. ఈ రోజంతా కూడా ఊబర్‌లోనే వర్క్ చేస్తాను. ఎందుకంటే ఊబర్‌లో కూడా బెస్ట్ రైడ్స్ అయితే వస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి ₹100 కంటే దాటిన ఆర్డర్‌లయితే వస్తే అవి యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే ₹100 అనుకున్న 10 ఆర్డర్‌లు కంప్లీట్ చేస్తే మీకు ₹1000 ఎర్నింగ్స్ అయితే వస్తాయి. అదే గాని
రూ. 20, రూ. 30 రైడ్‌లయితే ఎన్ని రైడ్‌లు కంప్లీట్ చేయాలి? 30 రైడ్‌లు కంప్లీట్ చేస్తే 900 వస్తాయి. 30 రైడ్‌లు కంప్లీట్ చేసేసరికి మీకు కూడా చినిగి చాటయిపోద్ది ఈ హైదరాబాద్‌లో. ఇంకొకటి ఇన్సెంటివ్స్ వెనకాల అసలు పడకండి. చాలామంది కొత్తగా వాళ్ళు చేసేటప్పుడు ఏమనుకుంటారంటే రూ. 200 ఇన్సెంటివ్ చూపిస్తుంది కదా! ఇన్సెంటివ్‌కి వెళ్ళిపోదాం అనుకుంటారు. ఇన్సెంటివ్స్‌ని దృష్టిలో పెట్టుకోకండి. ఓన్లీ ఆర్డర్స్ టార్గెట్ మాత్రమే పెట్టుకోండి. మేడం గారైతే మన కోసమే వెయిట్ చేస్తున్నారు. ఓటీపీ తీసుకొని ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. నేను ఎక్కడ కూడా ఏ రైడు క్యాన్సిల్ చేయట్ల. మీలో చాలామంది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళెలా అంటే రైడ్ క్యాన్సిల్ చేసేస్తూ ఉంటారు. ట్రిప్ ఓపెన్ చేస్తే 16 కిలోమీటర్లయితే చూపిస్తుంది. ఇక్కడ నుంచి నావిగేషన్ ఫాలో అవుతూ వెళ్ళిపోదాం. మోస్ట్‌లీ నేనైతే మ్యాప్ పెట్టుకోను. ఎందుకంటే ఈ ఎండలో మొబైల్ అక్కడ పెట్టినామంటే మొబైల్ మొత్తం వేడికి ఫోన్ చాలా హ్యాంగ్ అయిపోతుంది. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. ఆ ఫోన్ పేలిపోద్దేమో అని చెప్పి. నేను వాడే మొబైల్ వచ్చేసరికి మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్. ఈ మొబైల్ చాలా బావుంది. మీలో ఎవరైనా సరే బైక్ టాక్సీ కోసం 20,000లో ఒక మంచి మొబైల్ కొనాలనుకుంటే మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ ఈ మొబైల్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఎండలో కూడా హీట్ అవ్వట్లేదు. ఇంకోటేందంటే ఈ మొబైల్ బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బావుంది. నాకైతే బైక్ టాక్సీ చేస్తూ 1 డే ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఏదో ఈ మొబైల్ గురించి నేను డప్పు చెప్పట్లా. ఒక 6 మంత్స్ నుంచి ఇదే ఫోన్ వాడుతున్నాను. ఎండలో బాగుంది. ఫోన్ బ్యాటరీ బాగుంది కాబట్టే ఒక మంచి ప్రొడక్ట్ మీ వరకు సజెషన్ చేయడం నాకు మంచిగా అనిపించింది. ఎందుకంటే ఒక మంచి ప్రొడక్ట్ మీరు వాడితే మీరు కూడా సాటిస్ఫాక్షన్ అవుతారు. హెవీ ట్రాఫిక్ అయితే ఉంది. ఆ ఏరియాలో ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ అవ్వడానికి చాలా టైం పట్టింది. మళ్ళీ సికింద్రాబాద్ దగ్గరైతే వచ్చేసాను. ఈ ఫ్లైఓవర్ మీద కూడా హెవీ ట్రాఫిక్. హైదరాబాద్‌లో ట్రాఫిక్ లేని ఏరియా అంటే చాలా కష్టం. డే టైమ్‌లో ట్రాఫిక్, నైట్ టైమ్‌లో ట్రాఫిక్. ఎప్పుడు చూస్తే ట్రాఫికే భయ్యా. ట్రాఫిక్ గురించి మళ్ళీ ప్రత్యేకంగా మనం మాట్లాడనవసరం లేదు. ఈ ట్రాఫిక్‌లో మంచి మైలేజ్ ఉండే బైక్ అయితే చాలా మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇలాంటి పల్సర్‌లు, ఎఫ్‌జెడ్‌లు, యమహాలు తీసుకొస్తే మైలేజ్ అనేది రాదు. ఎర్నింగ్స్ కూడా మిగలవు. మొత్తానికి డ్రాప్ పాయింట్‌కైతే వచ్చేసాను. ఈ ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. ఊబర్ యాప్ ఓపెన్ చేసేసి క్యాష్ కలెక్ట్ చేద్దాం. ఎంత పేమెంట్ చూపిస్తుంది? రూ. 146 అయితే చూపిస్తుంది. రియల్‌గా 146లో మనకొచ్చిన ఎర్నింగ్స్ ఎంత అంటే రూ. 150. రూ. 4 యాడ్ చేశారు. టోటల్‌గా మనం ట్రావెల్ చేసింది 16 కిలోమీటర్‌కి రూ. 150 అంటే కిలోమీటర్‌కి అరౌండ్ రూ. 10 అయితే వస్తున్నట్టే. ఈ ఏరియాలో రైడ్స్ రావట్లేదని చెప్పి కాస్త ముందుకు మూవ్ అవుతూ ఉండగా ఒక ప్యాకేజ్ ఆర్డర్ అయితే వచ్చింది. ఊబర్ ప్యాకేజ్ పికప్ లొకేషన్ చూస్తే 1.4 కిలోమీటర్లు డ్రాప్ 13 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఈ ప్యాకేజ్ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. కొన్నిసార్లు ఎలా అంటే ఊబర్‌లో రైడ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత రైడ్ యాక్సెప్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే నియర్ బై చాలా మంది కెప్టెన్స్ ఉంటారు. అందరికి ఒకే రైడ్ చూపిస్తూ ఉంటుంది. ఒక రైడ్ కోసం 10 మంది కొట్టుకు సావాలి. ఎవడైతే ముందు ఆ రైడ్ యాక్సెప్ట్ చేస్తాడో వాడికే రైడ్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. ఈ పంచాయతీ ఈ మధ్యనే స్టార్ట్ అయింది భయ్యా. ఇంతకుముందు ఎవరి రైడ్ వాళ్ళకి మాత్రమే చూపిచ్చేది. ఇప్పుడు అలా కాదు. ఒక రైడ్ నియర్ బై ఎంతమంది కెప్టెన్స్ ఉన్నారో వాళ్ళందరికీ చూపిస్తుంది. ఈ రైడర్స్‌కి కూడా ఒక కంగారైతే మొదలవుతుంది. ఏందంటే రైడ్ రాగానే యాక్సెప్ట్ చేయకపోతే వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని చెప్పి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు రూ. 20 రైడ్‌లు, రూ. 30 రైడ్‌లు కూడా వదలకుండా కరువు కాలంలో ఉన్నట్టు చిన్న చిన్న రైడ్‌లు కూడా యాక్సెప్ట్ చేసి చాలా స్ట్రగుల్ అయిపోతున్నారు. మీలో చాలా మంది నన్ను అడిగే క్వెషన్ ఏందంటే, "అన్న ఊబర్‌లో ప్యాకేజ్‌లు వస్తూ ఉంటాయి. ర్యాపిడోలో ప్యాకేజ్‌లు వస్తూ ఉంటాయి కదన్నా! ఈ ప్యాకేజ్ తీసుకోవడం వల్ల మన టైమ్ లాస్ కదన్నా! ఈ ప్యాకేజ్‌లు తీసుకోవాలా? బైక్ టాక్సీలో బైక్ ఆర్డర్‌లే యాక్సెప్ట్ చేయాలా?" అని చెప్పి అడుగుతూ ఉంటారు. నన్నడిగితే 2 సేమే అంటాను. ఎందుకంటే బైక్ టాక్సీలో ఒక పర్సన్‌ని తీసుకెళ్ళే దానికంటే ఒక ప్యాకేజ్‌ని పిక్ చేసుకోవడం వల్ల మనం బైక్ మైలేజ్ పెరుగుతుంది. మన బైక్ మీద లోడ్ కూడా తగ్గుతుంది. కాబట్టే ప్యాకేజ్ తీసుకోవడం బెటర్ అంటాను. బట్ ఇక్కడ పెద్ద సమస్య ఏందంటే లోపల వరకు వెళ్లి నడుచుకొని విల్లాస్ అయితే విల్లాస్, టవర్‌లయితే టవర్లు, రెండో ఫ్లోర్, మూడో ఫ్లోర్ నడిచి ఇంటి వరకు వెళ్లి అక్కడ ఐటెమ్ పిక్ చేసుకోవాలి. ఇక్కడ పెద్ద సమస్య ఏందంటే లోపలికి వెళ్ళడం ప్రాబ్లమ్ కాదు. ఆ మెయిన్ గేట్ సెక్యూరిటీ దగ్గర వెయిటింగ్ పీరియడ్ ఎక్కువైపోతుంది. లోపలికెళ్లి ఎంట్రీ చేయాలంటే. మొత్తానికి కస్టమర్ పెట్టిన ఆ షాప్ దగ్గరికైతే వచ్చేసాను. వీళ్ళొక చిన్న కవర్ అయితే ఇచ్చారు. అలాగే ఒక చిన్న స్లిప్ అయితే ఇచ్చారు. ఈ స్లిప్‌కి ఫోటో తీసుకున్నా. దీనిలో ఫోను నంబర్ అయితే ఉన్నాయి. ప్యాకేజ్ అనేది పిక్ చేసుకున్నా కాబట్టి ఐటెమ్ పిక్డ్ అని చెప్పి మనం ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే ట్రిప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చిన్న బటన్ ఉంటుంది. దీన్ని ఇలా రైట్‌కి స్వైప్ చేస్తే ట్రిప్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి నావిగేషన్ చూద్దాం. ఎన్ని కిలోమీటర్ ఉంది అనేది. కొన్నిసార్లు ఈ ఒక ప్యాకేజ్‌కి మనం ఫోటో కూడా తీసుకోవాలి. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పర్పస్ కోసం ఇక్కడ నుంచి అరౌండ్ 14 కిలోమీటర్లయితే చూపిస్తుంది. 14 కిలోమీటర్‌కి 40 మినిట్స్ జర్నీ అయితే చూపిస్తుంది. ఎందుకంటే, మనం వెళ్ళే లైన్ అంతా కూడా ట్రాఫిక్ ఉండే ఏరియా కాబట్టి. రీసెంట్‌లీ మీలో చాలా మంది నన్ను అడిగిన క్వెషన్ ఏందంటే, "భయ్యా నా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదు భయ్యా. మా ఫ్రెండ్ డ్రైవింగ్ లైసెన్స్ పెట్టి, లేదా మా నాన్న డ్రైవింగ్ లైసెన్స్ పెట్టి నేను బైక్ టాక్సీ చేసుకోవచ్చా? ఫైనాన్షియల్‌గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న. ఒక రోజుకి రూ. 1000 వచ్చినా, ఒక 5 రోజులు పని చేసుకుంటే 5000 నా రూమ్ రెంట్ క్లియర్ చేసుకోగలనన్న. బైక్ ఈఎంఐ కట్టేస్తాను. మొబైల్ ఈఎంఐ కట్టేస్తాను" అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. మీలో ఈ థాట్ రావడం చాలా గొప్ప విషయం. నేనైతే మిమ్మల్ని అందరిని అప్రిషియేట్ చేస్తాను. బట్ ఏందంటే థాట్ మంచిదే. బట్ వేరే వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ పెట్టి మీరు బైక్ టాక్సీ చేయడం నేరం. ఇదసలు లీగల్‌గా మనం మూవ్ అవ్వలేము. ఎందుకంటే ఎక్కడైనా పోలీసోళ్ళు ఆపారంటే ఖచ్చితంగా మీ పైన కేస్ కడతారు. మీరు 18+ అయితే
ఒక 2, 3,000 రూపాయలు మీరు జోబు నుంచి పెట్టారంటే డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేస్తుంది. వన్స్ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిందంటే మీరు బైక్ టాక్సీ చేసుకోవచ్చు. వేరే వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్‌తో మాత్రం బైక్ టాక్సీ చేయకండి. పోలీసోళ్ళకి దొరికితే ఖచ్చితంగా మీకైతే ఇబ్బందవుతుంది. నేను మిమ్మల్ని ఎవ్వరిని సజెషన్ చెయ్యను. మీరు బైక్ టాక్సీలో జాయిన్ అవ్వాలనుకుంటే ర్యాపిడోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఊబర్‌లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలని చెప్పి డెడికేటెడ్‌గా కొన్ని వీడియోస్ అయితే చేశాను. మీరు ఇంట్లోనే ఉండి ఆ వీడియో చూస్తూ ర్యాపిడో, ఊబర్‌లో రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. మన ఛానల్ లింక్ నుండి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి జాయినింగ్ బోనస్ కూడా వస్తుంది. ఈ జాయినింగ్ బోనస్ సిటీకి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ర్యాపిడో, ఊబర్ లింక్స్ ఉన్నాయి. లింక్స్ త్రూ జాయిన్ అయిపోండి. అట్ ది సేమ్ టైమ్ మీరు జెప్టోలో జాయిన్ అవ్వాలన్నా, బ్లింకిట్‌లో జాయిన్ అవ్వాలన్నా, స్విగ్గీ, జొమాటోలో జాయిన్ అవ్వాలన్నా ఆ లింక్స్ కూడా ఉన్నాయి. అక్కడి నుంచి మీరు జాయిన్ అయిపోవచ్చు. జాయినింగ్ బోనస్ అనేది వస్తుంది. నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్‌కి అయితే వచ్చేసాను. అంతకంటే ముందు రైడ్ అయితే వచ్చింది. ఆ రైడ్ అనేది యాక్సెప్ట్ చేయలేదు. కస్టమర్ రాగానే కస్టమర్‌కి పార్సెల్ అయితే ఇచ్చేసాను. ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా. బిల్ అమౌంట్ 141 వచ్చింది. కస్టమర్ అయితే 200 అయితే ఇస్తున్నారు. ఎక్స్‌ట్రా అమౌంట్ నువ్వే ఉంచుకో బాబు అని చెప్పేసి అన్నారు. ట్రిప్ అనేది ఎండ్ చేసేసాను. ఈ అమౌంట్ చూద్దాం. ట్రిప్ ఎండ్ చేసిన వెంటనే మళ్ళీ ఇంకో రైడ్ అయితే వస్తుంది. బట్ ఈ రైడ్ అనేది యాక్సెప్ట్ చేయను. ఈ అమౌంట్ అయితే చూద్దాం. 100, 200, 300 ఉన్నాయి. యాక్చువల్లీ నేను 200 అనుకున్నా. కస్టమర్‌కి రూ. 150 బిల్ వస్తే మరొక రూ. 150 కలిపి టోటల్‌గా రూ. 300 అయితే ఇచ్చిండు. ఇలాంటి కస్టమర్స్ ఉండాలి. దేవుడా ఈ కస్టమర్‌ని నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో హ్యాపీగా ఉంచు. ఉన్న ధనము పేదోళ్ళకి పంచేలా చూసుకో దేవుడా. రతన్ టాటా గారి లాంటి మనుషులు ఉన్నారు అంటే నేను నమ్మలేదు ఇప్పటి వరకు. ఇతన్ని చూసాకే నమ్మబుద్ధేస్తుంది. నిజానికి ఈ బైక్ టాక్సీలో మోస్ట్‌లీ 80% కస్టమర్స్ ఎక్స్‌ట్రా అమౌంట్ ఇవ్వకుండానే వెళ్ళిపోతారు. ఒక్కొక్క 10% కస్టమర్స్ డబ్బులే ఇవ్వరసలు. తెలుసా? రైడ్ ఫినిష్ అవ్వగానే అన్న తర్వాత ఇస్తానన్నా, అన్న గూగుల్ పే పని చేయట్లేదన్నా అని ఎగ్గొట్టే కస్టమర్స్ కూడా ఉంటారు. అందులో మనకి టిప్ ఇచ్చే కస్టమర్స్ దొరకడం అంటే మహా అదృష్టంగా భావించాలి. సో, నేనైతే అలానే ఫీల్ అవుతున్నా. ఈ ఏరియాలో రైడ్స్ వస్తున్నాయి. బట్ అన్ని చిన్న చిన్న రైడ్స్ 40, 50, రూ. 35 రైడ్స్ మాత్రమే వస్తున్నాయి. మనం ఒక ఏరియాలో ఉన్నామంటే, ఆ ఏరియాలో ఎలాంటి రైడ్స్ వస్తాయి, ఏ ఏరియాకి వెళ్తే ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయనేది క్లియర్‌గా మనకి తెలియాలి. అందుకోసమనే ఎక్స్‌పీరియన్స్ పర్సన్‌కి ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి. బిగినర్స్‌కి కాస్త తక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఓకే. ఇప్పటి వరకు మనం ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసామనేది క్లియర్‌గా మీకైతే చూపిస్తాను. చూడండి 75.4 అంటే 75 కిలోమీటర్లయితే ట్రావెల్ చేసాం. మీరు డే టైమ్‌లో ఏ ఏరియా అయినా వెళ్ళండి పర్లేదు. బట్ హోల్ సిటీకి మాత్రం వెళ్ళకండి. ఆ సిటీలో హెవీ ట్రాఫిక్ ఉంటుంది. అన్ని రూ. 20, 30 రైడ్‌లు మాత్రమే వస్తాయి. మీకు తెలియకుండానే 1 డే మొత్తం లాస్ అయిపోతారు. అందుకోసమనే హోల్ సిటీకైతే వెళ్ళకండి. ఓకేనా? ఈ ఏరియాలో 1 అవర్ అయితే వెయిట్ చేశాను. లాంగ్ ఆర్డర్‌లు అసలు రాలేదు. వచ్చిన రూ. 60 రైడ్ కూడా మిస్ చేసుకున్నా. అలాగే లంచ్ బ్రేక్ అని చెప్పి 1 అవర్ అయితే తీసేసుకున్నా. ఎందుకంటే సరైన టైం ఇదే టైము అని చెప్పేసి లంచ్ అయితే చేసేసాను. కొన్నిసార్లు లాంగ్ ఆర్డర్ వస్తుందని చెప్పి కొన్ని ఆర్డర్‌లు అయితే మిస్ చేసుకుంటాం. అలాంటి మిస్టేక్ అయితే మీరు చేయకండి. మీకు తెలియాలి. ఈ ఏరియాలో ఒక ఆర్డర్ మిస్ చేస్తే నెక్స్ట్ లాంగ్ ఆర్డర్ వస్తుంది. నెక్స్ట్ లాంగ్ ఆర్డర్ రాదు. మీకు తెలిస్తేనే ఆర్డర్‌లనేవి స్కిప్ చేయండి. మీకు తెలియకపోతే ఆర్డర్‌లు స్కిప్ చేయకండి. ఓకేనా? మీరు కొత్త వాళ్ళైతే ముందు మార్కెట్‌ని తెలుసుకోండి. ఏ ఏరియాలో ఉంటే లాంగ్ ఆర్డర్‌లు వస్తున్నాయి. ఏ ఏరియా వెళ్తే రైళ్లు రావట్లేదు అనేసి. ఇంకొకటేందంటే మీ దగ్గర ర్యాపిడో, ఊబర్, ఓలా ఈ 3 యాప్స్ ఉన్నప్పుడు మాత్రమే మీరు సర్వే అవ్వగలరు. ఓకేనా? ఒక రోజంతా మన హైదరాబాద్‌లో 10-12 అవర్స్ వర్క్ చేస్తే మీకు రూ. 1,500 ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఒకవేళ మీరు సెకండ్ హాఫ్ ఈవినింగ్ స్టార్ట్ అవ్వాలి అనుకుంటే, ఈవినింగ్ ఒక 4:30, 5:00కి స్టార్ట్ అయ్యారంటే, రాత్రి 11, 12 గంటల వరకు మీకైతే ఆర్డర్‌లు వస్తాయి. మోస్ట్‌లీ 1:00 వరకి కూడా ఆర్డర్‌లు వస్తాయి. 1 తర్వాత 1 నుండి 3:00 వరకు ఆర్డర్స్ అనేవి కాస్త తక్కువైపోతాయి. మోస్ట్‌లీ హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, మియాపూర్, పంజాగుట్ట ఈ ఏరియాలోనే ఆర్డర్స్ వస్తాయి. రిమైనింగ్ ఔట్‌స్కర్ట్ చర్లపల్లి, కోంపల్లి, సుచిత్ర, ఎల్బీ నగర్ ఈ సైడ్ అయితే రైడ్స్ రావు. అందుకోసమనే మీరు రాత్రి పూట మాత్రం నైట్ డ్యూటీ చేయడానికి ట్రై చేయకండి. రాత్రి 11, 12 గంటల వరకు వర్క్ చేయండి. ఓకేనా? ఫైనల్లీ డ్రాప్ లొకేషన్‌కొచ్చేసాను కాబట్టి ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా. కస్టమర్ దగ్గర అమౌంట్ అనేది కలెక్ట్ చేసిన. మేడం గారైతే అమౌంట్ అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ మళ్ళీ రైడ్ అయితే వచ్చేసింది. ఊబర్‌లో కంటిన్యూయస్‌గా రైడ్‌లయితే వస్తున్నాయి. ఇవాళైతే ర్యాపిడోలో రైడ్స్ ఏమి నేను తీసుకోలేదు. ఊబర్‌లో బుకింగ్ యాక్సెప్ట్ చేశాం కదా! పికప్ లొకేషన్ ఇక్కడ నుంచి 700 మీటర్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ నుంచి మూవ్ అయిపోదాం. నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పికప్ లొకేషన్‌కెళ్ళి కస్టమర్‌ని అయితే పిక్ చేసుకున్నా. అదే విధంగా ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా డ్రాప్ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోతున్నా. ప్రతి మూవ్‌మెంటు చూపించలేను వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి 10 కిలోమీటర్లయితే ట్రావెల్ చేసి ఇక్కడి వరకు వచ్చినందుకు రూ. 100 అయితే బిల్ వచ్చింది. కస్టమర్స్ దగ్గర అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకుంటున్నా. మోస్ట్‌లీ కస్టమర్స్ అందరూ కూడా ఆన్‌లైన్ పేమెంటే ఎక్కువగా చేస్తున్నారు. కాబట్టి రైడర్స్ అందరి దగ్గర కూడా గూగుల్ పే, ఫోన్‌పే మెయింటైన్ చేయండి. క్యాష్ మాత్రమే కావాలి అని చెప్పి మీరైతే రెస్ట్రిక్షన్స్ పెట్టకండి. ఈ ట్రిప్ అయిన తర్వాత అన్ని రూ. 30, రూ. 40 రైడ్‌లు మాత్రమే వచ్చాయి. ఈ బోర్డప్పుల్లో దగ్గర దగ్గర 1 అవర్ అయితే
టైం అంతా వేస్ట్ అయిపోయింది. నేను అనుకున్న రైడ్స్ అయితే రాలేదు. పోనీలే నాకు కూడా బ్రేక్ దొరుకుతుంది కదా అని చెప్పి వెయిట్ చేశాను. లేక ఒక రైడ్ అయితే వచ్చింది. ఎన్ని సార్లు స్కిప్ చేసినా ఈ రైడ్ నాకే వస్తుంది. సరేలే అని చెప్పి రైడ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత పికప్ లొకేషన్‌కొస్తే అది వైన్ షాపు. ఆ కస్టమర్‌కి కాల్ చేస్తే, "అన్న వైన్ షాప్‌లో మందు తీసుకురా అన్న" అని చెప్పేసి అంటున్నాడు. మొత్తానికి వైన్ షాప్ దగ్గరైతే ఒక క్వార్టరు, ఒక 90 ఎంఎల్ మందైతే తీసుకున్నా. ఈ బైక్ టాక్సీలో కస్టమర్స్ మనల్ని ఎలా వాడుకుంటున్నారో చూడండి. మరి ఇంత దారుణం ఏంటి భయ్యా! మందు కోసం కూడా ఈ బైక్ టాక్సీలో బైక్ బుక్ చేస్తారా? వాళ్ళు బైక్ బుక్ చేయడం, దాంతో పాటుగా మనం డెలివరీ చేయడం సరిపోయిందిలే. మనకు కూడా ఎక్స్‌ట్రా పేమెంట్ ఇస్తామంటే ఎక్కడో చిన్న ఆశ. సరేలే రూ. 50 ఎక్స్‌ట్రా వస్తాయి కదా! ఎందుకు వదులుకోవడం అని చెప్పి నేను కూడా యాక్సెప్ట్ చేసిన. పికప్ లొకేషన్ పక్కనే ఉంది. జస్ట్ 1.6 కిలోమీటర్ మాత్రమే చూపిస్తుంది. ఈ 1.6 కిలోమీటర్‌కి ఎక్స్‌ట్రా రూ. 50 వస్తాయంటే బెటరే కదా! అని చెప్పి నేను కూడా రియలైజ్ అయ్యి మందైతే తీసుకున్నా. డైరెక్ట్‌గా డ్రాప్ లొకేషన్‌కైతే వెళ్ళిపోతాను. మీరొకటి గుర్తుపెట్టుకోండి. ఈ బైక్ టాక్సీలకొచ్చారంటే సిగ్గుపడడం ఇలాంటివి చేయకండి. ఏ పనైనా హానెస్ట్‌గా చేయండి. నేను మందు డెలివరీ చేయమని మీకు చెప్పట్లేదు. సమ్ టైమ్స్ ఇలాంటి ఐటెమ్స్ కూడా వస్తాయి. బట్ మందు వచ్చేటప్పుడు మీరు ముందే పేమెంట్ కలెక్ట్ చేసుకోండి. వైన్ షాప్‌కెళ్ళి మీ దగ్గరుండే జోబులో మీ డబ్బులు మీరు పే చేయకండి. ఆ కస్టమర్‌కి ముందు చెప్పండి. రూ. 250 మందయిందంటే రూ. 300 అడగండి. మీరు ఆన్‌లైన్‌లో పేమెంట్ నాకేస్తే నేను మందు తీసుకుంటాను అని చెప్పి ఆ వైన్ అయితే తీసుకోండి. ఓకేనా? ఇంకొకటి 1 డే మొత్తం మీరు బైక్ టాక్సీ చెయ్యాలి అని అనుకుంటే మీ దగ్గర పవర్ బ్యాంకు, అలాగే మంచి మొబైలు, అలాగే డ్రింకింగ్ వాటర్ ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ అవైలబుల్‌గా ఉండే ఒక బ్యాగ్ తీసుకోండి. ఆ బ్యాగ్‌లో నేను చెప్పిన ఎక్విప్‌మెంట్ అన్నీ కూడా తీసుకొని క్యారీ చేయండి. ఓకేనా? ఫైనల్లీ నావిగేషన్ ఫాలో అవుతూ కష్టం పెట్టిన డ్రాప్ పాయింట్‌కైతే వచ్చేసాను. నా దగ్గరుండే ఈ వైన్ బాటిల్స్ అనేవి డెలివరీ చేస్తాను. అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకుంటాను. ఎక్కడ కస్టమర్‌కి కాల్ చేస్తే ఇక్కడికే రమ్మంటున్నాడే, ఈ గేట్‌లోకే రమ్మని చెప్పిండు. గేట్ బయట నుంచి కాదు లోపల నుంచి లాకేసేదే ఉంది. లోపలికెళ్ళి మందైతే డెలివరీ చేద్దాం. ఫస్ట్ ఫ్లోరా? ఓకే. నా కోసమే వెయిట్ చేస్తున్నారు సారు. మందైతే డెలివరీ చేసేసాను. పేమెంట్ అనేది రిసీవ్ చేసుకుంటా. ట్రిప్ అనేది ఎండ్ చేస్తా. ఇంతకుముందు వైన్ షాప్‌లో వైన్ తీసుకున్నా కదా! వైన్‌కి సంబంధించిన డబ్బులు అప్పుడే పే చేశారు. ఇప్పుడు ట్రిప్ అమౌంట్ అనేది తీసుకుంటాను ఫోన్‌పేలో. కస్టమర్ దగ్గర పేమెంట్ కలెక్ట్ చేసుకొని బయటికైతే వచ్చేసాను. ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా. ఓకే. ట్రిప్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఎండ్ అయిపోయింది. ఇప్పటి వరకు మనం ఎంత ఎర్నింగ్ చేసాము అనేది క్లియర్‌గా మీకైతే చూపిస్తాను. చూడండి సక్సెస్‌ఫుల్‌గా రూ. 1046 ఎర్నింగ్స్ అయితే అయిపోయినాయి. ఆఫ్‌లైన్‌కి వెళ్ళిపోతున్నా. ఎన్ని గంటలు లాగిన్‌లో ఉన్నాము అనేది మీకిక్కడ చూపిస్తున్నాను చూడండి. 7.24 అంటే 7 అవర్స్ 30 మినిట్స్ అయితే లాగిన్‌లో ఉన్నాము. 8 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసాము. ఈ 8 ఆర్డర్స్‌కి రూ. 1046 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. అందులో రూ. 12 మనకి నెగెటివ్ బాలన్స్ అయితే పడింది. అంటే లైక్ ఇదొక కమిషన్ అని అనుకుందాం. ఓకేనా? టోటల్‌గా ఇప్పటి వరకు ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశామంటే 107 కిలోమీటర్లు. 110 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే రూ. 1000 ఎర్నింగ్స్ అయితే వచ్చేసాయి. అంటే పర్ కిలోమీటర్‌కి రూ. 10 ఎర్నింగ్స్ వచ్చినట్టే. కంపేర్డ్ టు విజయవాడ, వైజాగ్‌తో పోల్చుకుంటే హైదరాబాద్ రేట్ కార్డ్ చాలా బావుంది. రేట్ కార్డ్‌తో పాటుగా ఇక్కడుండే కష్టాలు, ట్రాఫిక్ ట్రబుల్స్ కూడా అలాగే ఉంటాయి. ఇది మాత్రం మైండ్‌లో పెట్టుకోండి. ఓకేనా? ఈరోజు మనం రూ. 1000 ఎర్నింగ్ చేశాం కదా! రూ. 1000 మొత్తం ప్రాఫిట్ అంటే కాదు. ఇందులో పెట్రోల్ అలాగే ఫుడ్‌కి కొంత అమౌంట్ అయితే పోయుంటుంది. ఎంత పోయిందంటే పెట్రోల్‌కి నాకు రూ. 270 అయితే పోయింది. యావరేజ్‌గా నా బైక్ మైలేజ్ పర్ లీటర్‌కి 45 అయితే వస్తుంది. 110 కిలోమీటర్లు ట్రావెల్ చేశాను కాబట్టి రూ. 250-270 పెట్రోల్ అయితే పోయుండే. ఓకేనా? ఇక టిఫిన్‌కి, లంచ్‌కి ఇంకొక రూ. 100 అనుకుందాం. టోటల్‌గా రూ. 350 పోయినా సరే నాకు రిమైనింగ్ మిగిలింది రూ. 650. ఈ 7 అవర్స్ వర్క్ చేస్తే నాకు రూ. 1000 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. నా ఎర్నింగ్స్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. రేపు ఎలాంటి వీడియో చేయాలో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే అలాంటి వీడియో అయితే తీసుకొస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను.